హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం కోల్డ్గా అయితే ఉంది, భరించాలి మీరు ఒక 2 days తప్పదు. సో ఈరోజు అయితే మేము ఎప్పటి నుంచో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయాలి అని చూస్తున్నాము. ఒకసారి అయితే డ్రాగన్ ఫ్రూట్ లోపల సీడ్స్ ఉంటాయి కదా, దాంతో చేద్దామని ట్రై చేసాం కానీ అది అవ్వలేదు. ఇంకా తెలిసిన వాళ్ళతో అయితే కనుక వాళ్ళతో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇవి తెప్పించుకున్నాము. ఇంకా వీటిని త్రీగా ఒక 3-4 టబ్స్లో అయితే వేద్దాం అనుకున్నాము. ఒక 2 bucketsలో ఒక టబ్లో, తర్వాత ఒక బకెట్ ఒక టబ్ అయితే ఫైనల్ చేసాము. ఇంకా బకెట్లో అయితే మట్టి అంతా వేసేసి వాటర్ పోసి దాన్ని కొంచెం నీట్గా ఇలా చేసేసాము. తర్వాత ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని అయితే మధ్యలో పెట్టేసి ఇంకా చుట్టూ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇవి అయితే పెట్టేసాము. తర్వాత ఇవన్నీ కలిపి ఆ స్టిక్కి మధ్యలో పెట్టి ఒక తాడుతో అయితే నీట్గా కట్టేయాలి గట్టిగా. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, అందుకే ఖచ్చితంగా మనం ఒక కర్ర సపోర్ట్ అయితే తీసుకొని పెట్టాలి వీటిని. సేమ్ అలానే ఇంకో టబ్లో కూడా వేసాము. సరే ఒక దానిలో రాకపోతే ఇంకో దానిలో వస్తాయేమోనని ఒక చిన్న హోప్తో రెండిట్లో వేసాము. రెండిట్లో వస్తే ఇంకా మంచిది కదా. సో ఇలా తాడుతో గట్టిగా కట్టేసిన తర్వాత మనం వీటి పైన ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసేయాలి. అప్పటి నుంచే మనకి దీనిలో నుంచి వేరేవి మొలిచి దాని నుంచి డ్రాగన్ ఫ్లవర్స్ అనేవి వస్తాయంట. అందుకే మేము అన్నిటికీ పైన అయితే ఇలా కట్ చేస్తాము. ముళ్ళులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి లేదంటే గుచ్చుకుంటాయి. వచ్చిందా లేదా అని 1 month తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా.